హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సయ్యద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 1970 నుంచి 1990 వరకు ఉన్న ప్రింట్ అయిన నోట్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఇందులో వచ్చేసి మనకు వాటర్ మార్క్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, అది నేను చెప్తాను. సో మనకు ఒకసారి దీని సైజ్ చూసుకున్నట్టయితే మనకు 137/63 mm వస్తుంది. సో ప్రీవియస్ నోట్కి దీనికి వచ్చేసి డిజైన్ అనేది మొత్తం టోటల్గా చేంజ్ అయ్యింది. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ నోట్ అయితే కనుక కొద్దిగా బాగుంది, అంటే డిజైన్ పరంగా నాకు కానీ బాగా నచ్చింది. ఆ కలర్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకు టాప్లో వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రౌండ్ షేప్ వాటర్ మార్క్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ వచ్చేసి అశోక సింబల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనకు ఇందులో చూసుకున్నట్టయితే నార్మల్గా మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి, ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్గా ఇచ్చి, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి కదా, ఇక్కడ టాప్లోనే మనకు మిడిల్లోనే ఇవ్వడం జరిగింది. సో అది దానికి దీనికి మనకు కొద్దిగా చేంజెస్ అనేవి జరిగాయి కదా. సో అలాగే మిడిల్లో 10 అనేది, రైట్ సైడ్ కింద వచ్చేసి మనకు 10 రూపాయి అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు నెమలులో ఉండి రౌండ్గా, సో ఓన్లీ ఇవే ఇవ్వడం జరిగింది, అంటే మ్యాటర్ ఏం లేకుండా ఓన్లీ ఇదే ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసి మనకు 10 రూపీస్ అని ఆర్బీఓ లోగో వచ్చేసి లేకుండానే నార్మల్గా ఇచ్చేశారు. నార్మల్గా అయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఆర్బీఓ లోగో అనేది ఇవ్వడం జరుగుతుంది, దీంట్లో వచ్చేసి చేంజ్ చేశారు. సో అది ఫ్రెండ్స్. సో ఫైనల్గా మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే 50 to మనకు 200 వరకు దీని వాల్యూ అనేది ఉంది. సో అది ఒకవేళ మీ దగ్గర ఉందంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. సో అది ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.